హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రాయలసీమ స్టైల్లో పచ్చిమిర్చి చట్నీ అంటారు. ఇక్కడ వచ్చేసి తెలంగాణ వాళ్ళు వచ్చేసి పచ్చడి అంటారు. ఇది వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చి నేను వచ్చేసి ఒక 5 టమాటాలు తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. అలాగే ఒక 10 ఎల్లుల్లి తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆ విధంగా వేసుకొని మంచిగా నూనెలో వేపుకోవడమే. వేపుకున్న తర్వాత అవన్నీ మగ్గే వరకు ఇందులో వాటర్ వేయొద్దు. వాటర్ వేయకుండానే మంచిగా టేస్ట్ ఉంటుంది. 2 డేస్ అయినా ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 డేస్ తినొచ్చు. మంచి టేస్ట్ వస్తుంది. ఇది రాయలసీమ స్టైల్లో ఇలా చేసుకుంటారు. కొద్దిగా చింతపండు వేసుకున్నాను, కొద్దిగా. మళ్ళీ 6 టమాటాలు వేసినా కాబట్టి మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుందని కొద్దిగానే తీసుకున్నాను. కొద్దిగా చింతపండు వేసి అది కూడా టమాటా ఆల్రెడీ మెత్తబడిపోయింది. పేయ తొక్క అనేది కూడా వస్తుంది కదా, చూడండి. ఆ విధంగా టమాటా అనేది దగ్గర అయిన తర్వాతనే చింతపండు వేసుకోవాలి. ఎందుకంటే పులుపు వేస్తే తొందరగా ఫస్ట్ మళ్ళీ టమాటా అనేది తొక్క ఊడదు, మగ్గకుండా పచ్చివాసన వస్తుంది. అందువల్ల ఫస్ట్ చింతపండు వేసుకోవద్దు, లాస్ట్లో వేసుకోవాలి దగ్గర పడిన తర్వాత నేను కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర కూడా దానిలో వేసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. కొద్దిగా తీసుకున్నాను. వెల్లుల్లి అలాగనే పచ్చిగానే ఉంటేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, దగ్గరికి పడిపోయింది కదా, అంత దగ్గరికి పడిపోయింది. కొద్దిగా నాకు పచ్చిమిర్చి ఎక్కువనే స్పైసీ ఎక్కువైంది. కావాలంటే మీరు చూసేసుకోండి. ఆ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత కొద్దిగా పల్లీలు కూడా తీసుకున్నాను. ఖచ్చితంగా మా రాయలసీమ స్టైల్ అయితే కంపల్సరీ పల్లీలు కూడా వేస్తారు. రోటి పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర రోల్ అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలో వేస్తున్నాను. ఆ విధంగా కచ్చపచ్చ పట్టుకోవచ్చు. ఆ విధంగా కచ్చపచ్చ ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ అన్నీ చల్లారి పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారిపోయింది. వేసేసి ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఆ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. నేను సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చూస్తున్నాను. ఆ విధంగా పట్టుకొని చాలా టేస్ట్ ఉంటుంది. మనకి ఇడ్లీలో లైక్ చేయండి.